అందరికీ నమస్తే అండి. ఇంతవరకు ముందు వీడియోస్లో నేను ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఈ రోజు మనం విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏంటంటో మనం తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. మొదటిది శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్, ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి డిడక్టివ్ మెథడ్, సంశ్లేషణ పద్ధతి సింథటిక్ మెథడ్, విశ్లేషణ పద్ధతి అనలిటికల్ మెథడ్, ప్రయోగశాల పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అండ్ అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడ్. ఇప్పుడు మనం విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో మొదటి పద్ధతి అయిన శాస్త్రీయ పద్ధతి గురించి నేర్చుకుందాం. శాస్త్రీయ పద్ధతిని సైంటిఫిక్ మెథడ్ అంటారు. దీని సైంటిఫిక్ మెథడ్ ఎందుకంటారంటే శాస్త్రవేత్తలు అందరూ ఈ మెథడ్ని యూజ్ చేసి కొత్త విషయాలను కనిపెట్టారు, అందుకే దీన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. అదేవిధంగా పరికల్పన ఆధారంగా సూత్రీకరించే పద్ధతి అంటారు. పరికల్పన అంటే హైపోథీసిస్ ఆధారంగా సూత్రీకరించే పద్ధతి. అదేవిధంగా దీన్ని వైజ్ఞానిక పద్ధతి సూత్రీకరణ పద్ధతి కూడా అంటారు. ఈ శాస్త్రీయ పద్ధతిని ప్రపోజ్ చేసిన విద్యావేత్త కార్ల్ పియర్సన్. శాస్త్రీయ పద్ధతి అంటే వివిధ విషయాలకు సంబంధించిన సత్యాలను రుజువులతో సహా రాబట్టే విధానమే శాస్త్రీయ పద్ధతి అని అంటారు. దీనిలో మిగతా పద్ధతులకు ఉన్నట్టు కొన్ని సోపానాలు లేదా స్టెప్స్ అనేవి ఉంటాయి. మొదటిది ఏంటంటే సమస్యను గుర్తించడం. విద్యార్థి సమస్యను గుర్తించాలి, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. అలాగే సమస్యను నిర్వచించడం, డిఫైనింగ్ ద ప్రాబ్లం. సమస్యను విశ్లేషించడం, అనలైజింగ్ ద ప్రాబ్లం. తర్వాత దత్తాంశ సేకరణ, డాటా కలెక్షన్. తర్వాత సోపానం వచ్చేసి దత్తాంశ వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్ ఆఫ్ డాటా. తర్వాత పరికల్పనల రూపకల్పన, ఫార్ములేషన్ ఆఫ్ టెంటేటివ్ సొల్యూషన్స్ ఫర్ హైపోథీసిస్. పరికల్పనను పరీక్షించడం లేదా ఎన్నుకోవటం. సాధారణీకరించడం అంటే జనరలైజేషన్. నూతన సన్నివేశంలో సాధారణీకరణను అన్వయించడం. ఓకే, ఇవి వివిధ సోపానాలు. ఓకే, ఇంతవరకు శాస్త్రీయ పద్ధతిలో సోపానాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి ఒక్క సోపానాన్ని వివరంగా తెలుసుకుందాం. మొదటి సోపానం ఏంటంటే సమస్యను గుర్తించడం. అయితే అక్కడున్న తరగతిలో ఉన్న సమస్యని విద్యార్థి గుర్తించేటట్టు ఉపాధ్యాయుడు చేయాలన్నమాట. దీనివలన ఏమవుతుందంటే విద్యార్థిలో పరిశీలన శక్తి, ఆలోచన శక్తి, ఆసక్తి అనేది కలుగుతుంది. ఉపాధ్యాయుడు చెప్పేస్తే విద్యార్థికి అంత ఆసక్తి అనేది ఉండదు. కాబట్టి మనం కొన్ని హింట్స్ ఇస్తూ ఆ విద్యార్థికి అక్కడున్న సమస్యను ఏదో గుర్తించేటట్టు చేయాలన్నమాట. విద్యార్థులను ప్రశ్నించి సమస్యను గుర్తించేటట్లు ఉపాధ్యాయుడి ప్రవర్తన ఉండాలి. ఒకవేళ చూడండి అక్కడ ఆ రూమ్లోని లైట్ పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏంటి ఇక్కడ గది చీకటిగా ఉంది, ఏమైంది అనేసి మనం కొంచెం లాగా సమస్యను గుర్తించేటట్టు ఉపాధ్యాయుడు చేయాలన్నమాట. సమస్యను గుర్తించిన తర్వాత విద్యార్థి ఒక్కడే కాకుండా బృందంగా కానీ పరిష్కారాన్ని కనుగొనేటట్టు ఉపాధ్యాయుడు చేయాలి. అయితే విద్యార్థి ఒక్కడే కానీ బృందంతో కలిసి కానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేటట్టు ఉపాధ్యాయుడు వాళ్ళని ప్రేరేపించాలి. విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఆలోచించే స్వేచ్ఛను వాళ్ళు అన్ని ఉపాధ్యాయుడే వాళ్ళకన్నీ చెప్పేయకూడదు అనమాట. ముఖ్యంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏంటంటే విద్యార్థి క్రియాశీలంగా ఉండాలి, ఉపాధ్యాయుడు మార్గదర్శకంగానే ఉండాలన్నమాట. అందుకే విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఆలోచించే స్వేచ్ఛను ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కూడా సమస్య ఉండేటట్టు ఉపాధ్యాయుడు నిర్ణయం తీసుకోవాలి. సమస్య పాఠ్యాంశానికి సంబంధించినదే ఉండాలి, వనరులు అందుబాటులో ఉండాలి. అంటే సామర్థ్యం బట్టి అంటే 10th క్లాస్ వరకు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ సమస్య ఇస్తే వాళ్ళు పరిష్కారం కనుగొలుతారు అంతవరకు ఇవ్వాలి. కానీ వాళ్ళకి ఏదో చాలా కఠినమైన సమస్య ఇచ్చి పరిష్కారం కనుక్కోమంటే వాళ్ళకి అది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ వయో పరిమితిని బట్టి అది మంచిది కాదనమాట. అందుకే వాళ్ళకి సమాధానం బట్టే సమస్య ఉన్నట్టు ఉపాధ్యాయుడు నిర్ణయం అనేది తీసుకోవాలి. సమస్య పాఠ్యాంశానికి సంబంధించిందే ఉండాలి, వేరే ఎక్కడితో తీసి పైతో తీసుకుని కాకుండా వాళ్ళ పాఠ్యాంశానికి సంబంధించిందే ఉండాలి. వనరులు అందుబాటులో ఉండాలి. ఆ పద్ధతిని శాస్త్రీయ పద్ధతిని చేయడానికి అన్ని వనరులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. తర్వాత రెండో సోపానం వచ్చేసి సమస్యలను నిర్వచించడం. అయితే సమస్యను వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఆ సమస్యలను అసలు ఏంటి నిర్దిష్టమైన భాషలో, సింపుల్ భాషలో వాళ్ళు నిర్వచించేలా వాళ్ళు చేయాలి. అది దాన్ని చేయడానికి ఉపాధ్యాయుడు వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వాలి. సమస్య విశ్లేషణ, లక్ష్య నిర్ధారణ. సమస్య నిర్వచించిన తర్వాత ఆ సమస్యను విశ్లేషించి ఏం చేయాలో వాళ్ళకు వాళ్ళే అర్థం చేసుకునేటట్టు చూడాలన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే బల్బ్ అనేది అక్కడ పనిచేయడం లేదు,
ఆ బల్బు అనేది ఎందుకు పనిచేయడం అనేది వాళ్ళు ఎందుకు పనిచేయలేని వాళ్ళు అంటే కరెంట్ లేదా వైర్ పనిచేయడం లేదా కరెంట్ దానికి ఆ బల్బుకి అందటం లేదా ఫిల్మెంట్ అనేది పనిచేయడం అనేది వాళ్ళు నిర్వచించేటట్లు వాళ్ళు ఆలోచించేటట్టు ఉపాధ్యాయుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి. తర్వాత విశ్లేషణ చేయాలన్నమాట. తర్వాత ఈ బల్బ్ పనిచేయట్లేదు, ఎందుకు పనిచేయట్లేదు, ఇది ఏం చేస్తే పనిచేస్తుందనే లక్ష్యాన్ని వాళ్ళు చేసుకున్నట్టు ఉపాధ్యాయుడు మనం చూడాలి. విద్యార్థి లక్ష్యం నిర్ధారణ చేసుకున్న తర్వాత దత్తాంశ సేకరణ అనేది చేయాలన్నమాట. సమాచారాన్ని ఉపాధ్యాయుని ద్వారా లేదా పుస్తకాలు, క్షేత్ర పర్యటనలు, బొమ్మలు, నమూనాల ద్వారా వాళ్ళు సేకరిస్తారు. ఓకేనా. వాళ్ళు ఎందుకు బల్బు పనిచేయట్లేదని తెలుసుకోవడానికి బుక్స్ చూడొచ్చు, నెట్ చూడొచ్చు, అలాగే ఏదైనా ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు బల్బు పనిచేయటం లేదు, దానికి ఉన్న కారణాలు ఏంటని అతను అడిగి తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత దత్తాంశాలను ప్రతిక్షేపించడం. సేకరించిన దత్తాంశాలను పట్టికలో ప్రతిక్షేపిస్తారు. అంటే ఏంటంటే ఉండాలో అవన్నీ కనుక్కొని, అయితే ఇది వాళ్ళకి కొంచెం కష్టమైన పద్ధతి అని కనుక్కొని తర్వాత స్టెప్ వచ్చి ప్రాకల్పనను రూపొందించడం, అంటే హైపోథీసిస్. సమాచారాన్ని సేకరించిన తర్వాత పరిశీలించి ప్రాకల్పన రూపొందించుతారు. అంటే ఏమి జరిగి ఉంటుంది, అంటే వైర్ పనిచేయటం లేదా, వైర్ తెగిపోయిందా, ఎలకేమైనా కొరికేసిందా, లేదా ప్లగ్ పోయిందా, లేదా స్విచ్ పోయిందా, లేకపోతే ఫిలమెంట్ పోయిందా, అటువంటిది ఏమైనా దీనికి ఏం చేయాలనేది హైపోథీసిస్ అనేది వాళ్ళు రూపొందిస్తారు. తర్వాత ఇప్పుడు హైపోథీసిస్ రూపొందించిన తర్వాత పరీక్షించడం. అయితే వైర్ పోయిందా, వెంటనే పరికరాలను తయారు చేసుకొని అమర్చుకొని ప్రయోగపూర్వకంగా పరీక్షించి నిజాన్ని తెలుసుకుంటారు. మనం అనుకున్న ప్రాకల్పన ఏం చేశారు, వైర్ తెగిపోయింది, వైర్ చెక్ చేస్తారు, తర్వాత స్విచ్ చెక్ చేస్తారు, తర్వాత లోపల ఉన్న ఫిలమెంట్ బాగుందా లేదని చెక్ చేస్తారు. అన్ని చెక్ చేసిన తర్వాత ఏంటవుతుందంటే అసలు వాళ్ళకి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. వచ్చిన ఫలితాల్లోని వాళ్ళకి ఏ పరిస్థితి వలన ఆ బల్బ్ అనేది పాడైందో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అంటే ఒకవేళ ఆ వైర్ పనిచేయట్లేదు అనుకోండి, తెగిపోయింది అనుకోండి, కొత్త వైర్ తెచ్చి వెలిగించి అప్పుడు లైట్ అనేది వెలిగిస్తారనమాట. దాన్ని సాధారణీకరిస్తారు, జనరలైజేషన్ చేస్తారు. ఎందుకంటే అంటే వైర్ బాగుంటే కానీ బల్బుకి సరిగ్గా ఎలక్ట్రిసిటీ అందకపోతే బల్బ్ అనేది వెలగదనేది జనరలైజ్ చేస్తారనమాట. జనరలైజ్ చేసిన తర్వాత ఇది కొత్త సంగతులకు అన్వయిస్తారు, అప్లికేషన్ చేస్తారు. అంటే దైనందిన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఇంకేమైనా పాడైంది అనుకోండి, ముందుగా వాళ్ళు వైరు పొడవచ్చేమని దాన్ని అన్వయిస్తారనమాట. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిని వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.